న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఒక ధర్మ సందేహం సార్. ఇంటి ఆవరణలో ఈ చెట్లు ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. అందులో చింత చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కోసారి భయం వేస్తుంది చింత చెట్టు అని అంటే. అసలు ఇంటి ఆవరణలో చింత చెట్టు ఉండొచ్చా? ఏదైనా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు, ఒకవేళ కనుచూపు మేరలో చింత చెట్టు ఉంది, మరి మనం తీసుకోవచ్చా? అసలు చింత చెట్టు ఉంటే ఉండేటటువంటి పరిస్థితి ఏమిటి, ఒకసారి చెప్తారా సార్? అంటే చింత చెట్టు ఒకటి, రావి చెట్టు ఒకటి, అండ్ మర్రి చెట్టు, ప్రధానంగా మర్రి చెట్టు, చింత చెట్టు అయితే అస్సలు వద్దని చెప్తారు. వద్దా? ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఇంట్లో అసలు ఇంటి ఆవరణ లోపల, ఇంటి బయట ఉండొచ్చు కావాలంటే, ఇంటి ఆవరణ నుంచి బయట. అందుకే మనకి వాస్తు శాస్త్రంలో మీరు ఒక పెద్ద పొలంలో ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది తెలియక దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టరు. కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా ఇల్లు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మళ్ళీ మీ స్థలంలో చింత చెట్టు ఉండడం వేరు. పెద్ద స్థలం, ఇప్పుడు 200 గజాలు ఉందనుకోండి, 150 గజాల్లో మనం ఇల్లు కట్టుకున్నాము. దాని తర్వాత ఇల్లు కాదు, ఇంటి కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టండి. చెట్లు ఏమైనా ఉంటాయి కనుక లోపల మాత్రం ఉండకూడదు. ఎందుకు అంటే మనకి ఆత్మలు ఉంటాయి చూసారా, సమ్ నెగటివ్ ఎనర్జీస్, ఈ పిశాచాలు కానీ ఇవన్నీ వీటికి నిలయాలు. చింత చెట్టుకి, మన ఈ మర్రి చెట్టు, ఇట్లాంటి వాటికి. నేను ఒక విషయం విన్నాను సార్, ఈ నెగటివ్ ఎనర్జీస్ ని ఇంపార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చింత చెట్టు మీద ప్రయోగాలు చేస్తారని విన్నాను. నిజమే? చింత చెట్టు కిందన కూర్చొని వాళ్ళు చదువుకుంటారు. మర్రి చెట్టు కింద మర్రి ఓడలు కనీసం 1000 కొమ్మలు ఉండాలంటారు. దానికి 1000 కొమ్మలు ఉంటేనే అది బాగా పనిచేస్తుంది అంటారు. మీకు కొన్ని సాధనలు ఏవైతే ఉంటాయో ఈ చెట్ల కింద కూర్చుంటే తొందరగా సిద్ధిస్తాయి. ఎందుకంటే కొన్ని అన్నీ కూడా దేవతా సంబంధించిన సాధనలే ఉండవు కదా, ఇంకా రకరకాల సాధనలు ఉంటాయి. పిశాచ సాధనలు, ఇలా రకరకాల సాధనలు. ఆ యొక్క సాధనలో పర్టికులర్గా ఈ చింత చెట్టు కిందని మర్రి చెట్టు కిందని చేస్తే వస్తాయి. ఎందుకంటే దాని మీద ఉంటాయి అవి. ఇంకొంతమంది వాళ్ళ రేపు మనం చూడండి, చిన్నవే కానీ చూడడానికి అదే బోన్సాయి మొక్కలు లాంటివి, అలాంటివి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని కూడా అలాంటి సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి అంత పెద్ద చెట్టు ఇప్పుడు దొరకదు, అలాంటి చిన్న చెట్టు ఒకటి తెచ్చుకొని అక్కడ కూర్చొని చేసుకుని ఉంటారు కూడా కొంతమంది. కాకపోతే ఎందుకు ఇంట్లో ఉండకూడదు అంటారంటే, ఒక్కొక్కసారి అది ఏదైనా దెబ్బ కొట్టినప్పుడు వీళ్ళకి శక్తి ఉండదు. అదే నిత్య అనుష్ఠానం ఉంది, ఒక మంచి అమ్మవారినో లేకపోతే ఆంజనేయ స్వామినో లేకపోతే మంచి శక్తి స్వరూపిణి అమ్మవారిని బాగా ఉపాసన చేస్తున్నాడు, అలాంటి వాళ్ళకి ఏం కాదు. కానీ జనరల్గా వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, వాళ్ళ జన్మజాతకంలో సన్ వీక్గా ఉన్నాడు, లగ్నం వీక్గా ఉంది, తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ కలిగేటువంటి పిశాచ యోగాలు అంటారు. పిశాచ యోగం వాళ్ళ చార్ట్లో క్లియర్గా ఉంది. అలాంటి వారికి తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ అంతా అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. అంటే అనారోగ్యాలు రావడము, ఏది కలిసి రాకపోవడం, అంతా డౌన్ఫాల్ అయిపోవడము, అందరితో శత్రుత్వాలు ఏర్పడము, నెగటివ్ ఇవి వీళ్ళ మీద వృద్ధపడ్డం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందుకని చెప్పని వాళ్ళు ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్తూ ఉంటారు. కొన్ని చెట్లని కొన్ని దేవతా అనుగ్రహాలు ఆశ్రయించుంటాయి. కొన్ని చెట్లని కదంబ వృక్షం ఉంది, తులసి చెట్టు, తులసి మొక్క ఉంది. తులసి మొక్కని సకల దేవతలు ఆశ్రయించుంటా అంటారు. గోవు ఉంది ఇంట్లో. ఎందుకు గోవును పెంచుకునేవారంటే, ఆ గోవు అరిచినప్పుడు దాని శబ్దం ఎంతవరకు వెళ్తుంది అక్కడ వరకు నెగటివ్ ఎనర్జీ ఉండదు. అంత పవర్, కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా దేశీయవాలి ఆవు. మీరు తీసుకొచ్చి జెర్సీ ఆవుని తీసుకొచ్చి నాకు ఉందనుకుంటే కుదరదు ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే, ఈ చెట్లు మీరు పెద్ద పొలం ఉంది అక్కడ ఉంటే మీకేం సంబంధం లేదు, పొలానికి సంబంధం లేదు. అయ్యో మా పొలంలో ఉందండి చింత చెట్టు తీసేయాల్సిన అవసరం లేదు. అయితే చిన్నప్పుడు వినేవాళ్ళం సార్, ఈ తలస్నానాలు చేసినప్పుడు ప్రత్యేకంగా ఆదివారం మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నాల పూట ఆ చింత చెట్టు కింద నుంచి వెళ్ళటం, చింత చెట్టు దగ్గర ఆడుకోవడం, ఇట్లాంటివి చెయ్యొద్దు అనేవారు పెద్దవాళ్ళు. ఎందుకంటే చింత చెట్టు దాకా ఎందుకు మిట్ట మధ్యాహ్నం బయలుదేరొద్దని చెప్తారు ఇంటి నుంచి. అలాగే చింత చెట్టు నీడని పడుకోవద్దని చెప్పేవారు. అండ్ అట్లాగే చింత చెట్టు కింద రాత్రి కూడా పడుకోవద్దని చెప్తారు. నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయండి యాక్చువల్గా. కొన్ని చెట్లని దేవతలు ఎలా ఆశ్రయిస్తారో ఈ నెగటివ్ ఎనర్జీస్ అసుర శక్తులు ఆశ్రయించుంటాయి. ఎందుకు మీకు గుడి యొక్క నీడను ఆశ్రయించి ఉంటాయి కొన్ని అసుర శక్తులు. అందుకే గుడి నీడ ఇంటి మీద పడకూడదు అంటూ ఉంటారు. ఎందుకు పడకూడదు అంటుంటారు అంటే, గుడి నీడను ఆశ్రయించి ఉంటాయి అవి. చాలా ఉంటాయి నిగూఢంగా, మనకు తెలియదు అంతే.
కొట్టిపారేస్తూ అంటే ఏం ఉంటారు. లేదు, నీడను ఆశ్రయించడం అంటే సూర్యుడికి ఎదురుగా వెళ్ళవు అసుర శక్తులు ఎప్పుడు కూడా. ఉమ్. అసుర శక్తులు ఎప్పుడు కూడా సూర్యుడికి అవతల వైపు ఉంటాయి. అందుకే రాత్రి సమయంలో ఉమ్. అసుర శక్తి పెరుగుతుంది అని మనకి మహాభారతంలో ఉంటుంది చూడండి. అవును సార్, అవును. మనకి భయం కూడా రాత్రి వేళలే వేస్తుంది. ఘటోద్గజుడు ఆ, విజృంభించేస్తుంటాడు. అవును. అరే బాబు తొందరగా శంఖం ఊదంటారా, చీకటి పడిపోతుంది, ఇంకా ఘటోద్గజుడు మనం తట్టుకోలేమని చెప్పని ఎప్పుడు చీకటి పడే లోపల ముందు తొందరగా శంఖం శంఖం పూరించేసి పూరిస్తారు. ఉమ్. యుద్ధాన్ని ఆపించేద్దాం. ఎందుకంటే దాటిందంటే అసురశక్తి విపరీతంగా పెరిగిపోద్దని. అసురశక్తి ఎప్పుడు కూడా చీకటిని నీడని ఆశ్రయించుకుంటూ ఉంటాయి. ఉమ్. అందులో పర్టికులర్గా చింత చెట్టు మీద ఆల్రెడీ నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి దాని నీడలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని కిందకి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. అది. దూరంగా ఉన్నా పర్వాలేదు సార్, ఇంటికి అంటే చాలా కనుచూపు మేర చాలా ఏం పెద్దది కాదు, కదా. మీ కాంపౌండ్ వాళ్ళలో లేకుండా దూరంగా ఉంటే ఏమీ కాదండి. ఉమ్. కానీ ఇప్పుడు ఇట్లా లగ్నం వీక్ గా ఉంది అన్నప్పుడు డెఫినెట్ గా అవి కొంచెం కనపడుతూ ఉంటాయి కదా. తొందరగా కనబడుతుంటాయి, తొందరగా కనెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు తొందరగా మనం వాళ్ళ ఆల్రెడీ మీదకి చింత రావడం చెట్టు దగ్గర జరుగుతుంది. ఉన్నాం అనుకోండి, ఇంకా ఇబ్బంది కదా సార్. అంతే కదా మరి. అంతే కదా, అంటే వాళ్ళకి ఆ. ఎలా ఉంటుందంటే సన్ కనుక ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉన్నాడు, ఓన్ హౌస్ లో ఉన్నాడు, బుధాదిత్య యోగంలో ఉన్నాడు, వాళ్ళకి ఏం కాదు. ఓకే. సన్ డెబిలిటేషన్ లో ఉండడం, సన్ పాడైపోవడం, పాపకత్తిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మకారకుడు కదా, ఈ సోల్ ని ఇంకొక సోల్ వచ్చి దీన్ని డామినేట్ చేసి వీళ్ళలోకి వెళ్ళగలుగుతుంది. ఉమ్. అంటే అది వీక్ గా ఉంది సోల్. Okay, సోల్ ఈజ్ సన్ ఈజ్ అ కారక్ ఆఫ్ సోల్. ఉమ్. ఎప్పుడైతే వీక్ సోల్ ఉందో ఇంకో సోల్ దీన్ని డామినేట్ చేయగలుగుతుంది. అందుకే వీళ్ళలోకి రావడం, వీళ్ళ ఒక రకంగా ప్రవర్తించడం, ఆత్మనే దూరుతుందండి. సినిమాలో చూపించడం కదా, నిజంగానే వాళ్ళలోకి వెళ్తుంది. వాళ్ళలోకి వెళ్ళడం, వాళ్ళని ఆశ్రయించి ఉండడం, వాళ్ళ పక్కనే ఎప్పుడు ఉండడం, వాళ్ళని రకరకాలుగా, అంటే దానికి ఏం లేదు. దానికి ఏంటంటే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ వాళ్ళు డౌన్ఫాల్ అయిపోతుంటే దాని అంటే అసుర సంబంధించిన లేకపోతే నెగటివ్ ఎనర్జీ కదా, నెగటివ్ ఎనర్జీ థాట్స్ అన్నీ అలాగే ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లో పిల్లలు కూడా ఒక రకంగా ప్రవర్తించడం చేస్తుంటారు. వాళ్ళు ఆ నెగటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏంటి మా అమ్మాయి ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అంటూ ఉంటారు చూసారా. బికాస్ ఆఫ్ కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళని ఆశ్రయించడం. ఇది సత్యం, ఎవరేమనుకున్నా కూడా. అంతే. ఇది నాకు కనిపించట్లేదంటే ఎవరేం చేయలేరు. ఇప్పుడు గాలి కనపడదుగా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, సైన్స్ ఏం చెప్తుంది, ఉమ్. బ్రెయిన్ లోపల ఉమ్. మెమరీ ఉందని చెప్తుంది. అవును సార్. మన బ్రెయిన్ మొత్తం కూర్చున్న మెమరీ కనపడదే, ఉమ్. కనపడదు కదా. మరి Yeah. కనపడదు కదా, లేదు కదా అంటే మెమరీ ఉంది, ఉంది. ఎవ్రీథింగ్ ఉంది. నీ క్రియేటివ్ మెమరీ, ఇటు చూస్తే నీ క్రియేటివ్ మెమరీ అంటున్నావు, రైట్ సైడ్ చూస్తే ఇంకోటి అంటున్నావు, ఇక్కడ మళ్ళీ వేరే బ్రెయిన్స్ అంటున్నావు, నీదంతా స్టోర్ అయ్యేది ఇంకో దగ్గర స్టోర్ అవుతుందని చెప్తున్నావు, కరెక్ట్. చిన్న మెదడు అని చెప్తున్నావు. మరి అదేంటి, మరి ఇంత మాంసపు ముద్దలో ఇక్కడ ఎందుకు స్టోర్ అవుతుంది, ఇక్కడ ఎక్కడో స్టోర్ అవ్వచ్చుగా. మోకాల్లో బ్రెయిన్ ఉందంటారు, వాడికి అక్కడ స్టోర్ అవ్వచ్చుగా, ఎందుకు అవ్వట్లేదు Correct. అంటే కొన్ని మనకి కనబడకుండా ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. కనపడనంత మాత్రాన ఇవాళ నిజం రేపు కాదు అనకూడదు. కాదని కాదు. ఇప్పుడు ఇవాళ రేపు గాంధారి విద్య అని మధ్య చూడండి ఒకటి జరుగుతుంది. ఈ మధ్య. గాంధారి విద్య. గాంధారి విద్య అని థర్డ్ ఐ ఓపెనింగ్. అది త్రాటక విద్య అని ఉంటారు. అంటే మీరు భస్త్రికా ప్రాణాయామం చేసి త్రాటకం కనుక చూస్తూ ఉంటే చిన్నపిల్లలు తొందరగా కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీ పాప ఉంది అనుకోండి, 1 డేలో మీ పాపకి ఆ విద్యను నేర్పించి కళ్ళకు గంతలు కడితే మీ అమ్మాయి కళ్ళకు గంతలు కట్టుకొని ఎక్కడ ఏముందో చెప్పగలుగుతుంది. 1 డే, జస్ట్ 1 డే, 1-2 డేస్లో వచ్చేస్తుంది మీ అమ్మాయికి కూడా. మా తమ్ముడు కొడుకు కూడా వచ్చింది అట్లా. నేను దానివల్ల ఏంటి లాభాలు అనేది నెక్స్ట్ వీడియోలో ఒకసారి మనం ఆ, మాట్లాడుకుందాం చెప్తాం. సార్ వివరంగా. అసలు దాని గురించి నాకైతే idea లేదు. తెలుసుకుందాం. Yeah. రైట్, అయితే చింత చెట్టుకి సంబంధించి అయితే డెఫినెట్ గా నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. సో దానికి దూరంగానే ఉండాలి అని Sure. చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.